ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నా. బాబా సందేశం ఏంటంటే తర్కన్ కుటుంబం. బాబా సాహెబ్ తర్కన్ మొదట ప్రార్థన సమాజానికి చెందినవాడు. తర్వాత బాబాకు ప్రియభక్తుడయ్యాడు. అతని భార్య పిల్లలకు కూడా బాబా యందు చాలా ప్రేమ. ఒకసారి తల్లి కొడుకులు ఇద్దరు వేసవి సెలవులకు షిరిడీ వెళ్ళి అక్కడ బాబా దగ్గర ఉండాలనుకున్నారు. కానీ కొడుకు షిరిడీ వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే అతను బాబాకు నైవేద్యం సమర్పించినదే ఇంట్లో ఎవ్వరూ తినరాదు అన్న నియమము కలవాడు. అతని తండ్రి ప్రార్థన సమాజుడు కాబట్టే ఇంటి దగ్గర బాబా పూజ నైవేద్యం మొదలైనవన్నీ సరిగ్గా చేయలేడని కొడుకుకు భయం. అప్పుడు తండ్రి కొడుకుకు ధైర్యంగా షిరిడీకి వెళ్ళమని, తన ఇంట్లో శ్రద్ధ భక్తులతో బాబా పూజా కార్యక్రమాలు చేస్తానని చెప్పడంతో తల్లి కొడుకులు ఇద్దరు షిరిడీకి వెళ్ళారు. తండ్రి మర్నాడు పొద్దున్నే లేచి పూజను ప్రారంభించే ముందు తన కొడుకు ఎంత శ్రద్ధ భక్తులతో బాబాకు పూజ చేశాడో తను కూడా అంతే శ్రద్ధ భక్తులతో ఎటువంటి లోటు జరగకుండా చేసే శక్తిని బాబానే ఇవ్వాలని ప్రార్థించి పూజ మొదలుపెట్టాడు. నైవేద్యము కలకండ పెట్టి అన్నం తినేటప్పుడు దాన్ని పంచిపెట్టాడు. తర్వాత 2 రోజుల వరకు ఇలాగే చేశాడు. తర్కన్ ఈ రకంగా ఎప్పుడు పూజ నైవేద్యాలు చేయలేదు. ఇలా శ్రద్ధగా బాబాను పూజించడము తనకెంతో తృప్తినిచ్చింది. తన కొడుకుకి చెప్పినట్లుగా పూజ చేయగలడము అతనికి ఆనందం కలిగించింది. ఆ మర్నాడు కూడా అతను ఆ విధంగానే బాబా పూజ పూర్తి చేసి కచేరీకి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రసాదం కనిపించలేదు. నౌకుర్ని పిలిచి అడిగేసరికి అతను ఈరోజు తర్కన్ నైవేద్యం పెట్టడము మర్చిపోయినట్లుగా చెప్పాడు. వెంటనే తర్కండు భోజనము ముందు నుంచి లేచి బాబా పటాకు సాష్టాంగ నమస్కారం చేసి నైవేద్యం పెట్టడం మర్చిపోయినందుకు క్షమాపణ కోరి బాబా తనకు ఆ సంగతి గుర్తు చేయనందుకు బాధపడి జరిగిందంతా షిరిడీలో ఉన్న తన కొడుకు ఉత్తరం రాసి బాబాను క్షమించమని కోరుకోమని రాశాడు. అప్పుడు బాబా ఇంటికి వెళ్ళనక్కర్లేకుండా పూజను షిరిడీలోనే చేయమని చెప్పారు. పూజ పూర్తి కాగానే జరిగిందంత కొడుకు తండ్రికి ఉత్తరం రాసి పూజను జాగ్రత్తగా చేయమని రాశాడు. తండ్రి రాసిన ఉత్తరం షిరిడీకి, కొడుకు రాసిన ఉత్తరం బాద్రాకు చేరాయి. ఉత్తరాలతో అవసరం లేని ఈ సంఘటన బాబా సరప్తానికి చూపడమే కాదు, భక్తుల నైవేద్యాన్ని బాబా అడిగి మరీ పెట్టించుకుంటారని తెలుస్తుంది. ఒకరోజు ఒక భక్తురాలు బాద్రాలో ఉండే రఘువీర భాస్కర్ పురందరు బాబా భక్తుడు. ఒకరోజు అతను భార్యతో కలిసి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆత్మారాముని భార్య పురందరి భార్య చేతికి 2 పెద్ద వంకాయలనిచ్చి ఒక వంకాయలతో పెరుగు పచ్చడిని, 2వ వంకాయతో వేపుడు చేసి బాబాకు వడ్డించమని చాలా ప్రేమతో కోరింది. షిరిడీకి వెళ్ళక పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడిని మాత్రం చేసి బాబా భోజన సమయానికి తీసుకుని వెళ్ళి అక్కడ వారికి ఇచ్చి తన బసకు తిరిగి వెళ్ళిపోయింది. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉంది కాబట్టే దాన్ని అందరికీ పంచిపెట్టారు. అది పూర్తయిన వెంటనే బాబా తనకు వంకాయ వేపుడు అప్పుడే కావాలని అడిగారు. బాబాకు భోజన ఏర్పాట్లు చూసే రాధాకృష్ణబాయికి ఈ సంగతి చెప్పారు. అయితే అది వంకాయ కాలం కాదు కాబట్టి వంకాయ వేపుడు చేయటం ఎలాగో వాళ్లకు అర్థం కాలేదు. అప్పుడు అసలు వంకాయ పెరుగు పచ్చడి ఎవరు తెచ్చారు అని కనుక్కుంటే పురందరి అని భార్య అని తెలిసింది. అప్పుడు అందరితో బాబా కోసం ఆత్మారాముని భార్య పంపిన వంకాయ వేపుడు కోసమే బాబా వంకాయ వేపుడు అడిగారని అర్థమైంది. అలాగే మరొక భక్తురాలు 1915 డిసెంబర్లో గోవింద బలరాము మాన్కర్ అనే అతని తండ్రి చనిపోయాడు. అతని తండ్రి తద్దినము షిరిడీలోని పెట్టాలనుకున్నాడు. తండ్రి చనిపోవడం వల్ల అతను చాలా దుఃఖంలో ఉన్నాడు. షిరిడీకి వెళ్లే ముందు అతను ఆత్మారాముని ఇంటికి వెళ్ళి తను షిరిడీలోని వెళ్ళే సంగతి చెప్పాడు. అప్పుడు ఆత్మారాముని భార్య బాబాకు నైవేద్యం ఏదైనా పంపాలని ఇల్లంతా వెతుకుతుంది. బాబాకు అంతకుముందే నైవేద్యం పెట్టి ఉంచిన కోబా మాత్రమే కనపడింది. అయినా కూడా ఆమె తను ఎంతో ప్రేమతో పంపించేది కోవా. అప్పటికే నైవేద్యము పెట్టిందైనా సరే బాబా స్వీకరిస్తారనే నమ్మకంతో ఆ అబ్బాయికి ఇచ్చి పంపింది. గోవిందుడు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు. కానీ కోవా సంగతి అతనికి గుర్తులేదు. బాబాకు తెలియని సంగతి అంటూ ఉంటుందా? ఆ అబ్బాయి కోవా ఇవ్వటం మర్చిపోయాడని బాబాకు తెలిసి కూడా ఏమీ అడగకుండా ఊరుకున్నాడు. గోవిందుడు సాయంత్రం కూడా బాబా దర్శనానికి వెళ్ళాడు. కానీ ఆ కోవా సంగతి అతనికి గుర్తులేదు. ఇక అప్పుడు బాబా ఊరుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ కోవా భక్తి ప్రేమలతో పంపించబడింది కాబట్టే బాబా దానికోసము ఎదురు చూస్తున్నారు.
ఇక ఆగలేక గోవిందుని తన కోసం ఏదైనా తెచ్చావా అని అడిగాడు. గోవిందుడికి అప్పటికి కూడా కోవా సంగతి గుర్తుకు రాలేదు. అందుకే ఏమీ తేలేదని చెప్పాడు. అప్పుడు బాబా, నువ్వు ఇంటి దగ్గర బయలుదేరుతున్నప్పుడు ఆత్మారాముని భార్య నా కోసం కోవా పంపలేదా అని అడిగేసరికి ఆ అబ్బాయి ఒక్కసారిగా సిగ్గుపడి బాబాను క్షమించమని అడిగి పరిగెత్తుకుని వెళ్ళి కోవాని తెచ్చి బాబా చేతిలో పెట్టాడు. వెంటనే బాబా ఆ కోవాని నోట్లో వేసుకొని తిన్నారు. ఈ రకంగా ఆత్మారాముని భార్య భక్తిని బాబా ప్రేమతో స్వీకరించాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, భక్తులు భక్తితో సమర్పించే ఆకైనా, పువ్వైనా, పండైనా, చివరికి నీళ్ళైనా సరే భగవంతుడు ప్రేమతో స్వీకరిస్తాడని, మరి బాబా అంతకన్నా ఎక్కువ భక్తులు ఇవ్వాలని అనుకున్న దానిని, మర్చిపోయిన దానిని గుర్తు చేసి మరీ స్వీకరిస్తారు. పై కథలన్నింటిలోనూ కూడా మనము దీనిని చూస్తాం. కాబట్టి మనకు బాబా మీద ప్రేమ అన్నది ఒకటుంటే చాలు. ఇక మన మనస్సుకు మంచి ఆలోచనలు కలిగించి అవి తిరిగినట్లు బాబానే చేస్తారు. ఓం సాయిరాం.